ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్. ఈ భూమి మీద, పాతాళం మీద, పరలోకం మీద ఒకటే ఒకటి శ్రేష్టమైనది ఉన్నది ఫ్రెండ్స్, శాశ్వతమైనది. ఏంటంటే ప్రేమ. అది ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్యతో దొరుకుతుంది. ఇది మీకు ఎప్పుడు బోరుగా ఉంటుంది కదా, కానీ ఈ ప్రేమ 24 గంటల సమయంలోనూ సంతోషంగా వస్తుంది, ఆనందంగా వస్తుంది, ఆరోగ్యంగా వస్తుంది, స్థిరంగా ఉంచుతుంది. సో అంత మంచి ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, ఇర్మియా 31:3. దేవుడు నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఈ శాశ్వతమైన ప్రేమలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, స్థిరంగా ఉంటాము, మంచిగా నిద్రపోతాం, మంచిగా ఉంటాం, దేవుడు చెప్తున్న కార్యాలని నీట్గా మనం చేయగలుగుతాం. ఫ్రెండ్స్, మరి ఇలాంటి ప్రేమ వద్దా? నీకు నాకు కావాలి కదా. అందుకే దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మనల్ని ఎవరైనా నిజంగా ప్రేమిస్తున్నామన్నామనుకో, మనం నిజంగానే ఒకవేళ ప్రేమించకపోయినా ఆ మాట చెప్పగానే జస్ట్ వాళ్ళని ప్రేమించకపోయినా ఓకే పర్లే, నన్ను ప్రేమిస్తున్నారా అని జస్ట్ అభిమానించడానికైనా ఇష్టపడతాం. సో కానీ ఇక్కడ దేవుడు నువ్వు నేను యేసయ్యని ప్రేమించలేదు, ఆయన్ని ఇష్టపడలేదు, ఆయన అంట పడలేదు, ఆయన ద్వేషిస్తున్నాం, హింసిస్తున్నాం, బాధ పెడుతున్నాం, అవమానపరుస్తున్నాం, అసలు ఇష్టమే లేదు మనకి, నీకు నాకు. కానీ ప్రేమించేది, అందుకే అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమని ఏ ప్రేమతో పోల్చుకోలేం కదా, అస్సలు కాదు, అది ఇంపాసిబుల్. కానీ దాంట్లో 0.00 పాయింట్తోనైనా నువ్వు నేను మనుషులుగా ప్రేమించాలి, జంతువుల్ని పక్షులుగా మనము వాటిని ప్రేమించాలి, ఆదరించాలి అని యేసయ్య శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. మరి ప్రేమ నీకు కావాలా వద్దా? నాకైతే కావాలి. మరి మీరు కూడా అలాంటి శాశ్వతమైన ప్రేమతో నువ్వు నేను జీవించాలని దేవుడు కోరుకుంటుంటాడు. యేసయ్య ప్రేమలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, ఎవ్రీథింగ్ వెల్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. సో అది ఎక్కడైనా ఒకేలాగా అటు ఇటు ఊగదండి. అలాంటి ప్రేమ యేసయ్య నీకు నాకు ఉచితంగా ఇస్తున్నాడండి. ఆయనకి ఏ పక్షపాతం లేదండి. మనుషులందరినీ ప్రేమించాడు, జంతువులన్నింటినీ ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. చూడండి, ఏ ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, హిందువులైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే ప్రేమ లేకుండా మనం బ్రతకూడదు. మనిషిగా ప్రేమించాలి, జంతువులను ప్రేమించాలి, అన్నిటినీ ప్రేమించాలి. కానీ యేసయ్య ద్వారానే ప్రేమించడం నేర్చుకోగలుగుతాం, ఇతరులకి సహాయకరంగా ఉండగలుగుతాం, ఇతరులను ఆదరించగలుగుతాం. మంచి మనస్సు, ఆ ప్రేమలో చెడు లేదు, కోపం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, మోసం లేదు, ఇవి ఏవీ లేవండి. అందుకే ఎందుకు అంత మంచిగా ఆరోగ్యంగా ఉంటుందంటే ఉండగలుగుతామంటే అలాంటి ప్రేమ అండి. ఆ ప్రేమలో ఏవీ లేవండి. మరి నీకు కావాలా వద్దా? నాకైతే కావాలండి, నేను కావాలని అడుక్కుంటున్నాను. మరి నువ్వు కూడా అడుక్కోవాలి కదా, అడగండి. ఈరోజు నుంచి అలాంటి శాశ్వతమైన ప్రేమ నాకు కూడా కావాలా ప్రభా. ఆ ప్రేమలో కోపం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, మోసం లేదు, ఇతరులది ఆశించము, ఏది కూడా ఉండదండి. అలాంటి ప్రేమలో నువ్వు నేను హ్యాపీగా జీవిస్తాం ఈ లోకంలో ఉన్నంత వరకు కదా. మరి తర్వాత ప్రభుత్వం కూడా ఇంకా ఆనందంగా ఉంటుంది. ఆ ప్రేమ నాకు నీకు కావాలని ఉచితంగా ఇచ్చాడండి. డబ్బులు అవసరం లేదు, ఎక్కడ ఏం అవసరం లేదండి కదా. మరి నేనైతే ఆ ప్రేమని కావాలని దేవుని అడుగుతున్నాను.
మరి నువ్వు కూడా అడగాల ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు కూడా అడగాలని అడుగుతున్నాను. ఎందుకు నా వీడియోస్ నేను పెద్దగా వైట్ లేను ఫ్రెండ్స్, ఇలా ఉంటున్నా. కాకపోతే నల్లగా అయితే లేనండి. నేను పుట్టినప్పుడు ప్యూర్ వైట్. మధ్యలో ఎండకి గాలికి నేను దేవుని పని చెప్పాలి, స్వార్థ చేయాలి, ఇవన్నీ నేను పట్టించుకోను. అయితే జస్ట్ నేను మనిషిలాగా చూడొచ్చండి. నేను అంత నలుపు లేనండి. దేవుడు నన్ను చాలా అందంగా పుట్టించాడండి. మీరు కూడా చూడండి, ఈ అందము సువార్త కోసమే. నేను చేస్తున్నది సువార్త కోసమే. ఫ్రెండ్స్ అందరు కూడా అలాంటి ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నాను. ఫేస్బుక్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్ మరి లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. నేను ఎలా ముందుకు వెళ్ళాలో మరి ఆత్మీయులు కూడా నా కోసం ప్రార్థన చేయొచ్చు. ప్రతిరోజు మరి ఇది విని మీరు ఆత్మీయ స్థితిలో, ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో మనసు మారి మంచి మనసుతో మరి మీరు నేను ఎక్కడున్నప్పుడు కూడా అలా జీవిస్తున్నప్పుడు యేసయ్య ప్రేమతో కలిగి నువ్వు నేను జీవిస్తామని మనసారా కోరుకుంటూ మరి వింటున్న మీ అందరూ కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి మరొకసారి మరి దేవునిలో కలుసుకుంటాం. మరి మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ సబిత. ఈ సబిత దేవుడే చెప్పాడండి, ఈ పేరు ఉంటుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.